రామోయిజం చూసారా మీరు? ఎపిసోడ్స్ ఎపిసోడ్స్ అన్ని చూసాను. అన్నీ చూసారు. సో మీకు ఒక ఫిల్మ్ డైరెక్టర్గా రామ్ గోపాలం ఇష్టమా, రామోయిజం చెప్పిన రామ్ గోపాలం ఇష్టమా, మీ బ్రదర్ రామ్ గోపాలమా ఎక్కువ? ఈ మూడింటిని కంపేర్ చేస్తే ఎవరు నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3లో ఉంది? ఈ సేమ్ అండి. రామోయిజం ఎక్సలెంట్, దానికి అసలు చెప్పలేము, పేరు కూడా పెట్టలేము. ఇంకా బ్రదర్గా చెప్పాను కదా, గుర్తింపు కోరుకోకుండా చేసే అన్కండిషనల్ లవ్ అనేది మనకి ఇంకా పురాణాల్లో ఇతిహాసాల్లో కూడా దొరకదు. సినిమాలు అంటే చెప్పాను కదా, తను ఎక్స్పెరిమెంట్, ఒక సైంటిస్ట్ని చూస్తున్నప్పుడు వాళ్ళకి ఏం పేరు పెడతామండి? ఓకే ఓకే. సైంటిస్ట్ని పట్టుకుని మొన్న ఇలాగే నేను చెప్పాను కదా, విశేష్ గారికి పేరు పెట్టడం తప్పు అని నాకు తెలిసిన తర్వాత. అలాగే రాము చేసే వాటిలో ఖచ్చితంగా అది మనకి 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో 20 ఏళ్ళకో అర్థం అవుతుంది ఎందుకు చేశాడని. నాకు మొన్న ఇట్లనే చెప్తే సోషల్ మీడియా కూడా అన్నారు, ఆయన సెలబ్రిటీ కాబట్టి ఆయన విమర్శిస్తే ఇబ్బంది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ విమర్శించట్లేదేమో అనుకోవచ్చు, తప్పేం లేదు. వాళ్ళు ఎలా అనుకున్నా నాకేం అనిపించదు.